వచ్చేస్తుంది. ఇదే ర్యాలీ జరగచ్చు. తీసుకున్నారా లేదా తౌజీఫ్ వెంకటరమణ? తౌజీఫ్ బుక్ చేసుకోండి. అపాయింట్ ఫస్ట్ ఆర్డర్ రీచ్ అయింది కదా, 454. జనార్దన్ ఇక్కడికి వచ్చేంతవరకు ఏ ట్రేడ్ చేయొద్దట. ఇంకా ఇదే ర్యాలీ జరగచ్చు. ఇక్కడికి వచ్చేంతవరకు ఏ ట్రేడ్ చేయదు. ఇంతవరకు వస్తుంది ఈ లో వరకు. లో బ్రేక్ అయితే మళ్ళీ 50 తీసుకొచ్చి ఓకే, డౌన్ సైడ్ చేయొచ్చు. ఎంతవరకు డౌన్ సైడ్ ఉన్నాడు. అదే సార్ అర్థం కాదు. సార్ నేను చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తారా? మౌస్ పని చేయట్లేదు. టైం ఉంది. మౌస్ పని చేయట్లేదు, బ్యాటరీ అయిపోయినట్టుంది. అందుకనే ఆగిపోయింది కదా మధ్యలో. వైర్లెస్ వాడుతున్నారు సార్? వైర్లెస్. నేను మంచి ట్రేడే. మార్నింగ్ మనకి ఒకే ఒక ట్రేడ్ యాక్చువల్గా మీకు పంపలేకపోయాను, కానీ ఈ ట్రేడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ ట్రేడ్ ఇక్కడ ఈ టాప్లో సార్ 5 minutes లో పెడితే ఒక 2 డౌట్స్ ఉన్నాయి. జస్ట్ డౌట్స్ ఏం కాదు, క్లారిఫికేషన్స్. మళ్ళీ అయిపోయింది. చూద్దాంలేండి. ఇది అవ్వట్లేదు. సరే ఆగిపోయింది మళ్ళీ.
ఒకసారి అక్కడ చెక్ చేయండి, మనకి లెవెల్ ఏమైనా ఉందేమో. రావట్లేదు. ఫిబ్ దగ్గర హోల్డ్ చేస్తుంది సార్. హోల్డ్ చేస్తున్నా. మన లెవెల్ కింద క్లోజ్ అయిపోయింది, అవ్వలేదు ఇంకా. అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్తుంది చూడండి. లేదు సార్, క్లోజ్ అవ్వలేదు. ఫిబ్ లెవెల్ కింద క్లోజ్ అవ్వలేదు సార్. ఫిబ్ లెవెల్ నుంచి అప్ సైడ్ ట్రేడ్ వచ్చేలా ఉంది సార్ యాక్చువల్గా. అదే అడుగుతున్నాను. అప్ సైడ్ ట్రేడ్ వచ్చేలా ఉంది. ఆల్రెడీ 2 minutes లో సెటప్ ఫామ్ వచ్చింది కానీ అయిపోయింది. మరీ పెద్ద అయిపోతుంది క్యాండిల్. అవును సార్, చాలా పెద్ద క్యాండిల్ పడిపోయింది. స్టాప్ లాస్ తిరిగిపోయింది. బాగా పెద్ద అయిపోయింది. చాలా పెద్ద క్యాండిల్. స్టాప్ లాస్ వర్కౌట్ అయ్యేలా చిన్న ప్రీమియంకి వెళ్ళినా కూడా పని అవుతుంది. కింద క్లోజ్ అయ్యింది కానీ స్ట్రాంగ్నెస్ ఏం లేదు. అయిపోయింది సార్, అటువైపు సెటప్ వచ్చింది. ఇప్పుడు ఈ క్యాండిల్లో సార్ ఇలాంటప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టి వెనక్కి వచ్చి తీసుకొచ్చంటారా? వెనక్కి వచ్చినా ఓకే. ఈ కిందకి ఎక్కడ ఉన్నా ఒక 20 పాయింట్స్ పెట్టుకున్నా. సార్ ఇప్పుడు మీరు అది ఇది వెనక్కి వస్తే ప్రీమియంలో కూడా కాల్లోనే అదే రెందాకలా దీనికి ఎలా వచ్చింది సార్ అలాగా తీసుకొచ్చంటారు. ఇప్పుడు ఒక క్లారిటీ ఏంటంటే మనకి దీనికి మధ్యలో ఉండిపోయింది మార్కెట్. కరెక్ట్ సార్. టార్గెట్ రీచ్ అయింది, వచ్చింది, టార్గెట్ రీచ్ అయింది, వెళ్తుంది. ఇది కానీ బ్రేక్ అయినంత వరకు మార్కెట్లో మూమెంట్ ఉండదు. అవునా కదా? ఒకవేళ నిజంగానే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, మామూలుగా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, అలాగే కాల్ సెట్కి ట్రేడ్ తీసుకున్నా అదే మూవ్. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినా క్లోజ్ అవుతుంది కదా, మళ్ళీ మూమెంట్ వచ్చేది. అవును సార్, అవును. డే హై పెన్ క్లోజ్ అయ్యేదాకానే మూవ్, ఇంకా మూవ్ లేదు. మూవ్ ఒకవేళ క్లోజ్ అయితే వెళ్ళొచ్చు ఫర్దర్గా, కానీ టార్గెట్ మాత్రం అదే. ఎందుకంటే అదే రివర్సల్ ప్లేస్ కాబట్టి, దాని విధంగా క్లోజ్ అవ్వలేదు కాబట్టి వెయిట్ చెయ్యండి. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. జోన్ డే హై రివర్సల్ ప్లేస్ అంతే కదా సార్ మీరు అనేది. ఆల్రెడీ అక్కడ ట్రేడ్ తీసుకున్నామా, ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇప్పుడు దీనికి యావరేజ్ ప్లేస్లో మార్కెట్ ఇక్కడి నుంచి ట్రేడ్, దీనికి యావరేజ్ ప్లేస్లో ఇక్కడి నుంచి ట్రేడ్. ఇప్పుడు రెండింటికి మధ్యలో ఉండిపోయింది మార్కెట్. ఇటు సైడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అటు సైడ్ వెళ్తుంది. ఓకేనా? ఈ లైన్ పైన క్లోజ్ అయితే అప్ సైడ్, ఈ లైన్ కింద క్లోజ్ అయితే డౌన్ సైడ్. ఒకవేళ మనం కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చింది కదా అని తీసుకున్నాం అనుకోండి, రిస్క్ రివార్డ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడే ఉంది కాబట్టి. ఎందుకు పడిన క్యాండిల్ పెద్దది కాబట్టి. ఒకవేళ చిన్న క్యాండిల్ పడి ఉంటే లోలో దొరుకుంటే మనకి 30 పాయింట్స్ దొరికేస్తుంది. లేదు కాబట్టి ఆ రిస్క్ ఏదో చేయకుండా ఈ ట్రేడ్ చూద్దాం, క్లోజ్ అయితే చూద్దాం. లేదంటే పై జోన్కి వెళ్తే డౌన్ సైడ్ అంటే ఫిక్స్ అది, ఆ పైన డ్రా చేసుకోండి. అది అక్కడికి వెళ్తే డౌన్ సైడ్ ట్రేడ్ చేయండి. టచ్ అయిపోయింది సార్, పై టార్గెట్ కూడా టచ్ అయిపోయింది. మనకి ఎంట్రీ దొరకకుండా టచ్ అయిపోయింది. టేస్టింగ్ 17 పాయింట్లు ఇచ్చింది అంతే సార్. ఈ క్యాండిల్ పైన తీసుకున్నా కూడా టాప్ లాస్ పెద్దదే టచ్ అయిపోయింది. 5 లెవెల్ టచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా మనం ఆ రిస్క్ రివార్డ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది. అర్థం సార్. క్లియర్గా పాయింట్ ఏంటి, ఇది బ్రేక్ అవునంత వరకు మార్కెట్లో డౌన్ సైడ్ రాదు. ఈ బ్రేక్ అయిపోతే డౌన్ సైడ్ వస్తుంది మార్కెట్, ఇది అప్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడే చెప్తున్నాను చూడండి. అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు డే హై పైన ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో అందరూ అప్ సైడ్ ట్రేడ్ చేస్తారు. మార్కెట్ వెళ్ళి ఎంట్రీ ఇచ్చి పడిపోతుంది. నా వ్యూ డౌన్ సైడే ఉందండి. అది అప్ సైడ్ వెళ్ళినా కానీ నా వ్యూ డౌన్ సైడే. డౌన్ సైడ్ ట్రేడ్ మాత్రమే చేయండి.
సార్ ఒక్కసారి సార్ ఒక చిన్న డౌట్. అది ఇంకా అది ఐడియల్ రేట్ సార్. పైన జోన్ ఉంది, అక్కడ నుంచి కిందకు వస్తుంది. అలా కాకుండా డే హైని క్రాస్ చేసి డీప్ పుల్ బ్యాక్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు కాల్ సైడ్ అటెంప్ట్ చేయొచ్చు సార్. చేయొచ్చు. టార్గెట్ ఉంది కదా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు స్వింగ్ వచ్చింది అక్కడ, ఆ స్వింగ్ పైన క్యాండిల్ క్లోజ్ అయ్యి అక్కడ దాకా వెళ్ళకుండా కిందకు వచ్చింది అనుకోండి, మీకు స్పేస్ ఉంటే ఓకే, ఎంట్రీ దొరికి పై టార్గెట్ వరకు ట్రై చేయొచ్చు. లేదు నేను ఈ చిన్న స్పేస్లో ఎందుకు దిగడం, ఆ రిస్క్ ఏదైనా పైన తీసుకుంటాను ఒక ట్రేడ్కి 100 పాయింట్స్ టార్గెట్ బుక్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటే అక్కడ వరకు తీసుకోవచ్చు. దీనిపైన కానీ దీని కింద కానీ క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ మధ్యలోనే ఉంటుంది. ఇటు సైడ్ బ్రేక్ అయితే యాక్చువల్గా అటు సైడ్ మార్కెట్ వెళ్ళాలి, అందరూ కూడా అలాగే అనుకుంటారు. ఇటు సైడ్ అప్ సైడ్ బ్రేక్ అయింది కదా అప్ సైడ్ వెళ్తారు. డౌన్ సైడ్ బ్రేక్ అయితే నో ప్రాబ్లం, ఆల్రెడీ ట్రేడ్ ఉంది కాబట్టి మార్కెట్ మళ్ళీ మన టార్గెట్ రీచ్ అవుతుంది. ఒకవేళ అప్ సైడ్ కనుక క్లోజ్ అయితే అందరూ అప్ సైడ్ వెళ్తారు, మార్కెట్ వాళ్ళకి చిన్న నివారణ కనిపించి డౌన్ సైడ్ వచ్చేస్తారు. నా వ్యూ అయితే డౌన్ సైడేనండి, స్టిల్ డౌన్ సైడ్ ఉన్నాను. ఒక సైడ్ మళ్ళీ రీఅటెంప్ట్ ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు. ఆఫ్ క్వాంటిటీతో వెళ్ళండి, సెకండ్ టైం కదా, అది ఎక్కడే ఇచ్చేయాలి, మీరు లోకి వచ్చినప్పుడు ఇచ్చేయాలి. లిమిట్ ఆర్డర్ పెట్టి వదిలేసాను సార్, రావలేదు. ఎప్పుడు కూడా మార్కెట్లో ఒకసారి నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చిందా దాన్ని ఆఫ్ క్వాంటిటీ చేసేయాలి, ఆఫ్ క్వాంటిటీలోనే వెళ్ళాలి రెండోసారి. ఎందుకంటే టార్గెట్ రీచ్ అయిపోయింది కాబట్టి, టార్గెట్ అనేది రీచ్ అవ్వకపోతే ఏదైనా ఓకే, టార్గెట్ రీచ్ అయ్యింది కాబట్టి మళ్ళీ 40 పాయింట్స్ ఇచ్చింది సార్. దీని కింద స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మనకి 200 పాయింట్స్ రీచ్ అయిపోతుంది. మంచిగా
ఇందాక 90 పాయింట్స్ ఇచ్చింది సార్. 100 పాయింట్స్ వచ్చిందండి దీంట్లో. అంటే ఈ క్యాండిల్ మీరు క్యాండిల్ వైపు అది తీసుకుంటే కొంచెం 90 పాయింట్స్. ప్రెజర్. క్యాండిల్ కన్ఫర్మేషన్ చూసుకుని తీసుకుంటే 90 పాయింట్స్ వచ్చినట్టు. లోలో తీసుకుంటే 100 పాయింట్స్ ఇచ్చింది అంతే కరెక్ట్. సార్, అంతే. అవును సార్. తౌజిఫ్ ఎన్ని పాయింట్స్ బుక్ చేసా? తౌజిఫ్ 60 పాయింట్ బుక్ చేశాను. చూడండి చెప్పేసి వెళ్తాను, నేను మళ్ళీ తీసుకుంటాను లైవ్. ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్లో కానీ తీసుకుంటాను మళ్ళీ. సేమ్ ట్రేడ్, ఇదే ట్రేడ్. మార్కెట్ అయితే వెళ్తుంది, మనకి టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. దీని కింద క్లోజ్ అయితే, క్లోజ్ అవ్వకపోతే దీని కింద కానీ దీనిపైన కానీ క్లోజ్ అవ్వకపోతే మధ్యలోనే తిరుగుతుంది మార్కెట్. ఒకవేళ కింద క్లోజ్ అయిందంటే టార్గెట్ వస్తుంది. ఒకవేళ అప్ సైడ్ కనుక క్లోజ్ అయితే మాత్రం ఈ పైకి వెళ్తే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకేనా? బ్యాటరీ సార్ నేను చార్ట్ ఏమైనా చూస్తారా? తర్వాత మాట్లాడుకుందాం. ఆగిపోతుందండి ఇది. ఒక్క నిమిషం ఆగిపోతుంది. సర్లేండి సర్లేదు. మౌస్ రెక్టిఫై ఉన్నాం సార్. బ్యాటరీస్ ఉండాలి, స్పేర్ అయిపోయినట్టు ఉంది. బ్యాటరీస్ తెచ్చుకొని మళ్ళీ తీసుకుంటానండి. జనార్దన్ గారు తీసుకున్నారు లేదా? నిన్న మన వాడు చేత చేయించాను సార్. ఓకే చేయించారా? ఓకే డౌన్ సైడ్ ట్రేడా? ఎస్ఎల్ ఓకే. యాక్చువల్గా కాల్ సైడ్ కూడా మంచి ట్రేడే నేను ఇచ్చింది. కాల్ సైడ్ మన ట్రేడే, పుట్ సైడ్ మన ట్రేడే. దాని తర్వాత మధ్యలో కన్సల్టేషన్ అయిపోయింది కానీ మార్కెట్ అదే ఇంకా ఒకే చోట ఉండిపోయింది. మెయిన్ మూవ్ సార్ రెండే. అవును సార్. నేను అదే ఒకటి మీరు అన్నట్టు పై జోన్ నుంచి తీసుకున్నాను సార్ కిందకి. అది కాకుండా ఇది ప్యాటర్న్ లైన్ బ్రేక్ ఒకటి తీసుకున్నాను సార్ కిందకి. అది కాకుండా లాస్ట్లో ఇక్కడ కాల్ వచ్చింది సార్ ఇక్కడ ఒకటి. ఇంకేం చూడలేదండి నేను. అది ఒకటే, ఈ పైన పట్టుకున్న ట్రేడ్ ఒకటే. అదొకటి చూడాలి. సేమ్ అదే రిపోర్ట్ అవుతుంది ఇప్పుడు కూడా. దాని ప్రకారం పైకి వెళ్తే సేమ్ అదే రిపోర్ట్ అవుతుంది. సరేనండి, ఒక గంటలో తీసుకుంటాను లైవ్. టార్గెట్ అయిందా? ఓకే, మీకు టార్గెట్ అయిపోతే మీరు అనుకున్న గోల్ రీచ్ అయిపోతే ఓకే క్లోజ్ చేసుకోండి. లేదు చేస్తాం అనుకుంటే రండి. శరత్ ఏమైనా చేశారు లేదా? శరత్ అయిందండి, బాగా అయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చేశారు లేదా? ట్రేడ్స్ నేను జాయిన్ అయిపోయేసరికి సగం మూవ్ అయిపోయింది. అవును, మళ్ళీ వచ్చింది కదా. మళ్ళీ చేయలేదు. డిస్కౌంట్ అదే సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఒక 10 పాయింట్స్ క్యాప్చర్ చేసి బయటకు వచ్చాను. అసలు ఇది మాత్రం మర్చిపోండి. 10 పాయింట్స్ అనేది అయితే కనీసం 30 పాయింట్స్ అన్న బుక్ చేయాలి. మరి 10 పాయింట్స్ 15 పాయింట్స్ అంటే లాస్ ఖచ్చితంగా 20 పాయింట్స్ ఇస్తాం కదా టార్గెట్ తీసుకోవడానికి. సరేనండి, అయితే నేను ఒక గంటలో తీసుకుంటాను, రెడీగా ఉండండి. పైకి వెళ్ళిపోతే చూడండి, పైకి వెళ్తే ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసుకోండి. ఆ జోన్ దగ్గరికి వెళ్ళిందంటే గ్రీన్ క్యాండిల్ చూసుకొని లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ తీసేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకేనండి.
చూడండి, మనం ఏదైతే అన్నామో చాలా క్లియర్గా డౌన్ సైడే ఉన్నాము, డౌన్ సైడే వ్యూ ఉంది అన్నాము. సో మన వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకున్నారండి, సెకండ్ టైం కూడా బుక్ చేసుకున్నారు. సో మళ్ళీ 100 పాయింట్స్ అయితే ఇచ్చింది, చూపిస్తాను మీకు. మళ్ళీ పంపించి బుక్ చేసుకున్నారా, సెకండ్ టైం అండి ఇది. ఆల్రెడీ ఫస్ట్ టైం అయిపోయింది టార్గెట్, సెకండ్ టైం మళ్ళీ బుక్ చేసుకున్నారు మన వాళ్ళు. సో మీరు కూడా ఎవరైనా నేర్చుకుని ట్రేడ్ చేయాలనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తారు, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, ట్రేడ్ విత్ మీ, బాయ్. నాకు తెలిసి మార్కెట్ అయితే ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఈ టార్గెట్ని రీచ్ అయిన తర్వాతే మార్కెట్లో కాల్ సైడ్ మూవ్ జరగవచ్చు.